అదో బ్యాంకు రోజుకు 45 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. వింతగా ఉంది కదా. విద్యార్థులే ఉద్యోగులుగా మారి పాఠశాలలో బ్యాంకును నడిపిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో ఈ కథనంలో చూద్దాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులే బ్యాంకును నడిపిస్తున్నారు. అచ్చంగా బ్యాంకు మాదిరిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కేవైసీ ద్వారా ఖాతాలను తెరుస్తున్నారు. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 15 నిమిషాల చొప్పున బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఫామ్ల ద్వారా డబ్బు డిపాజిట్, విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు వెంకటేష్ ఆలోచనతో జూలై 19న పాఠశాల బ్యాంకును లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలలోని మొత్తం 207 మంది విద్యార్థుల్లో ఇప్పటి వరకు 121 మంది ఖాతాలు తెరిచారు. బ్యాంకింగ్ రంగంపై పాఠాలను అనుభవపూర్వకంగా తెలియజేసేందుకు బ్యాంకును ప్రారంభించినట్లు ప్రధానోపాధ్యాయురాలు కవిత తెలిపారు. పిల్లల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని వివరించారు. ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా మాకు బ్యాంకు పెట్టడానికి కారణమైంది. ఇక్కడ ఈవినింగ్ పిల్లలు ఈ ఇసుక వేయడానికి వాక్ వెళ్తారు. పిల్లలకు కొంత పాకెట్ మనీ అనేది వస్తుంది. వారికి వచ్చిన మనీని వాళ్ళు వేస్టేజ్ చేయడం, అదేవిధంగా అవుట్ సైడ్ ఫుడ్ను కొనుగోలు చేయడం, దాంతో వాళ్ళ హెల్త్ ఖరాబ్ కావడం. ఇంకోటి ఏంటంటే డ్రగ్ అడిక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది దీంతో. ఎందుకంటే వాళ్ళు వేస్టేజ్ ఆఫ్ మనీ చేయరు, సేవ్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలు, లోకల్ పిల్లలు సీజనల్ మైగ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే నేపాల్కి వెళ్తారు. సో వాళ్ళు 3 months 4 months నేపాల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ పేరెంట్స్ లేకున్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ వీళ్ళు రన్ చేస్తారు. కాబట్టి వాళ్ళ చేతులలో డబ్బు ఉంటుంది. ఇది వాళ్ళకి వేస్ట్ కాకుండా వీళ్ళు పొదుపు చేయడానికి స్కూల్లో పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ గురించి కూడా మేము అవగాహన కల్పించాలనుకున్నాం. ఎందుకంటే ఈ రోజులలో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయినా కూడా పిల్లలకు బ్యాంక్ వెళ్తే కనీసం ఫామ్ నింపడం అనేది రావడం లేదు. ఒక బ్యాంక్ ఫోబియా అనేది ఉంటుంది. సో అది అందులో ఇబ్బందికరంగా ఉండే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నప్పటికీ వారికి తెలియక ఇబ్బంది పడుతుంటారు. అది ఈ చిన్నతనంలో పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకు అవగాహన కలుగుతుంది. సో దీనికోసం మేము బ్యాంకు పెట్టినప్పుడు ఎట్లయితే బ్యాంకులో సిస్టమ్ ఉంటుందో అట్లా మేము రన్ చేయాలనుకున్నాం. దీనికోసం పిల్లల్ని ఒక 10-12 మంది పిల్లల్ని మన లోకల్ బ్యాంకులో మేము తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ మేనేజర్ అదేవిధంగా ఆ స్టాఫ్ తోటి వీళ్ళకు ఒక ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది, ఎట్లా బ్యాంక్ రన్ చేయాలనేది. వాళ్ళు చూసి వచ్చిన తర్వాత అదేవిధంగా మేము ఇక్కడ ఫామ్ చేసినాం. అదేవిధంగా లోకల్ పోస్ట్ ఆఫీస్ కూడా పిల్లలు తీసుకెళ్ళినాం. సో అక్కడ కూడా వీళ్ళు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వీళ్ళకు ఫామ్స్ గురించి, విత్డ్రాల్ ఫాము, ఆ తర్వాత డిపాజిట్ ఫామ్, కేవైసీ, సో ఇట్లా ఈ ఫామ్స్ గురించి వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళే దీన్ని రన్ చేసే విధంగా వాళ్ళను తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు మేము లేకున్నా కూడా వాళ్ళు బ్యాంకు రన్ చేస్తారు. దీని కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్లో సేవింగ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఫైనాన్స్ లిటరసీని డెవలప్ చేయడం కోసం, పిల్లల్లో అవగాహన, బ్యాంకింగ్ ఎలా నడుస్తుంది, వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనే అవగాహన కల్పించడం కోసం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్యాంక్ పని వేళలు కూడా స్కూల్ బిఫోర్ స్కూల్ అవర్స్, తర్వాత లంచ్ టైంలో, తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మనకు ఈ బ్యాంక్ నడుస్తుంది. క్లాసులకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా విద్యార్థులందరూ కూడా వాళ్ళ క్లాసులు వినుకుంటూ మళ్ళీ వచ్చి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. పిల్లలు కూడా ఎప్పటికప్పుడు డిపాజిట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు రోజువారీ ఖర్చుల కోసం ఇచ్చే చిన్న మొత్తాలను పాఠశాల బ్యాంకులో జమ చేసేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్నతనంలోనే పొదుపు పట్ల ఆసక్తి కలుగుతోందని చిన్నారులు చెబుతున్నారు. సొంతంగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు అంటున్నారు. ఈ బ్యాంకులో నేను మేనేజర్గా పనిచేస్తున్నాను. డే మొత్తం అయిపోయిన తర్వాత క్యాషియర్ దగ్గర నుండి మనీ కలెక్ట్ చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వేస్తాను. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కనుక హాలిడే ఉంటే నేను డబ్బులను మా గైడ్ టీచర్కు ఇస్తాను. ఆఫ్టర్ 1 month ఐ గివ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టు గైడ్ టీచర్ ఆర్ హెచ్ఎంఎం. నేను మా బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. ఒకవేళ మా దగ్గర 1000 కంటే ఇంకెక్కువ డబ్బులు జమ అయితే మా మేనేజర్ను మా గైడ్ టీచర్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసేస్తారు. అక్కడ వచ్చిన ఒక షీట్ని నాకు ఇస్తే నేను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ రిజిస్టర్లో పేస్ట్ చేస్తా. మా స్కూల్లో మాకు బ్యాంక్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిచ్చి అని కొనుక్కుంటాం. ఇప్పుడు డబ్బు పొదుపు చేసుకోవడం వల్ల మాకు పెన్స్, బుక్స్ ఎక్సెట్రా అట్లాంటివన్నీ మాకు అవసరం అవుతుంది. ఏదైనా ఫెస్టివల్ వస్తే కూడా మాకు మమ్మీని డాడీని అడిగే బదులు మేమే కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ బ్యాంక్లో నేను క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను. ఈ బ్యాంక్ వల్ల యూజెస్ ఏంటంటే పిల్లల్లో బ్యాంక్లో మనీ సేవ్ చేయడం, ఎలా ఫామ్స్ ఎలా నింపడం అనేది నేర్చుకోవడం. ఇప్పటి నుంచే నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఫిల్అప్ చేయకపోతే అది చాలా షేమ్ అనిపిస్తుంది. ఇందులో ఎవరైతే స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ మనీ ఇస్తారో వాళ్ళ నేమ్స్, అకౌంట్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్, అమౌంట్ ఎంత ఇచ్చిన అనేది
కలెక్ట్ చేసి అందులో ఇన్ఫర్మేషన్ రాస్తా. విత్డ్రాల్స్కి వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ వాళ్ళు ఎంత అడిగితే అంత విత్డ్రా ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ ప్రేయర్కి ముందు అంటే 8:45 నుంచి 9 వరకు బ్యాంక్ అనేది రన్ అవుతుంది. మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ 4:15 నుంచి 4:30 వరకు బ్యాంక్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఈ బ్యాంక్ ఎందుకు ప్రారంభించారంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని అనవసరంగా వృధా చేసుకొని చెడు ఆహారపు తిండ్లు తింటున్నారు. వారి వలన వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అదే ఈ డబ్బుల్ని కొంచెం ఆలోచించి జమ చేసుకుంటే అవి వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయని అనుకుంటూ మా గైడ్ సార్ అయిన సోషల్ సార్ ఈ బ్యాంకు గురించి స్టాఫ్తోని ఆలోచించి బ్యాంకును ప్రారంభించడం జరిగింది. దీనివల్ల మేము చాలా ఆనందిస్తున్నాము. ఎందుకంటే ఇలా మేము డబ్బులు బాగానే జమ చేసుకుంటున్నాం. ఇప్పటికి నేను 3 సార్లు వేసిన 400 అయినాయి. ఈ డబ్బులని నేను 10th అయిపోయాక ఇంటర్మీడియట్ తీసుకునేటప్పుడు ఇవి కంప్యూటర్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయని ఇప్పటి నుండి నేను జమ చేసుకుంటున్నాను. దీంతో మాకు ఎన్నో యూజెస్ ఉన్నాయి. మాకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు పాకెట్ మనీ అని, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియకపోయేది. సో దీంట్లో పొదుపు చేసుకుంటే మాకు చదువుకు కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. 4 times అమౌంట్ వేసాను. ఇప్పటికి 1500 అయింది. అలా మేము రోజు డబ్బులు వేస్తున్నాము. బుక్స్కి, పెన్స్కి అవన్నీ కొనుక్కోవడానికి నేను పొదుపు చేస్తున్నాను. మమ్మీ డాడీ ఇచ్చే డబ్బులని నేను వేస్ట్ చేసుకోను. SBG స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రపల్లిలో వేస్తాను. నాకు అవసరమైనప్పుడు తీసుకొని పెద్ద చదువులో చదువుకుంటాను. మా మమ్మీ మా డాడీ అందరూ పైసలు ఇస్తారు. రోజు 10 రూపాయలు చిప్స్కు అవన్నిటికి వృధా చేయకుండా ఈ బ్యాంకులో జమ చేసుకుంటాము. బుక్స్కు, అలాంటి వస్తువులకు, పెన్నులకు అన్నిటికీ జమ చేసుకొని కొనుక్కుంటాము. స్కూల్లో టూరు అవన్నిటికి తీసుకపోతే మమ్మీ డాడీని అడగకుండా బ్యాంకులకు వెళ్ళి తీసుకొని టూర్లో ఇచ్చేసి పోతాము, వాడుకుంటాము. కొందరు పెద్దవాళ్లకు కూడా బ్యాంకు కార్యకలాపాలపై సరిగా అవగాహన ఉండటం లేదు. చిన్నతనంలోనే బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవాటయ్యే అవకాశం ఉంది.